పాలు తాగిన వారి రక్త నమూనాలు సేకరించామని కలెక్టర్ కీర్తి తెలిపారు. పాల శాంపిల్స్ తో పాటు పశువుల నమూనాలు సేకరించామన్నారు. విశాఖ ల్యాబ్ కి శాంపిల్స్ పంపించామని చెప్పారు. నిన్న మరొకరు చనిపోవడంతో దర్యాప్తు మొదలుపెట్టామని, మరో 3 మరణాలు కూడా ఇలానే జరిగాయన్నారు. కల్తీ పాలు తాగి 4 మృతి చెందారని చెప్పారు. నిన్న సాయంత్రం ఒక డెత్ రిపోర్ట్ అయ్యాక దర్యాప్తు చేశామని ఎస్పీ తెలిపారు. పాలకు సంబంధించిన మెటీరియల్ సీజ్ చేశామని, రకరకాల శాంపిల్స్ తీసి వివిధ ల్యాబ్స్ కి పంపించామని వివరించారు. జీజీహెచ్ కాకినాడ యాజ్ వెల్ యాజ్ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడైనా మనము పీపుల్ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నలుగురు మరణాలు 4 మరణాలు జరిగింది. ఈ నలుగురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తోనే మరణాలు జరిగింది. 12 మంది వేరియస్ హాస్పిటల్స్ లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 ఇప్పుడు మనకి మరణించారు. నలుగురు డీటెయిల్స్, 4 పేర్లు కూడా చెప్తాను. 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరి రావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేట్స్ జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే, ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చా, ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్ గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. చాలా మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళు రిక్వెస్ట్ అవ్వాలంటే ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. ఈరోజు సాయంత్రానికి మనకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హ్యావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఇస్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి దెర్ ఇస్ అ టీమ్ హూ ఇస్ డూయింగ్ ది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ రీజన్ ఆఫ్ ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్ కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ లో ఉండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ ఆల్సో మేము మీకు ఇస్తున్నాం. అంటే అది జీజీహెచ్ కేసు, అది దానికి మిల్క్ వెండర్ కి లింక్ లేదని చెప్తున్నారు. సర్జికల్ వాటర్ జాయిన్ అయ్యారు. చిన్న పెయిన్ వచ్చి అక్కడ ఆవిడ చనిపోయారు. ఆవిడ మీకు సంబంధం లేదు. జాయిన్ అయ్యారు. పెయిన్ ఆఫ్ డామిన్ సర్జికల్ వార్డ్. నెక్స్ట్ వాళ్ళు కుటుంబ సభ్యులుగా మాకు నిన్న వాళ్ళు మీడియా చెప్పారు. వాళ్ళు